నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము నేను ఎఫెసు పట్టణం గురించి, అంటే ఎఫెసు సంఘం గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఈ సంవత్సరం స్టార్టింగ్లో ప్రభు కొన్ని లెక్కలు నాకు చూపించి, ఈ లెక్కలు ప్రజలకు అవసరం లేదు, నీవు అర్థం చేసుకోవాలని నేను నీకు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా గ్రహించి ఈ సువార్తను ప్రజల యొద్దకు తీసుకొని వెళ్ళు. అందుకే నీకు నేను చూపిస్తున్నాను అని చెప్పి 7 సంఘాలు, 7 దూతలు, 7 దీపస్తంభములు, అంటే దాని గురించి నాకు వివరించి, ఎఫెసు సంఘం గురించి ఈ సంవత్సరం నీవు మాట్లాడి ప్రజలను సిద్ధపరచాలి. అటువంటి ఒక టైంకి వస్తుంది. కాబట్టి నీవు అద్భుతముగా ప్రజల మధ్య నీవు ఎఫెసు సంఘం గురించి తీసుకొని వెళ్ళాలి, వారికి బోధించాలని అటువంటి ఒక నడిపింపును నేను పొందాను. కాబట్టి మొన్న మెల్లిగా స్టార్ట్ చేశాను. ఈరోజు ఎఫెసు సంఘం గురించి కొన్ని డీప్గా నేను అక్కడ ఆలోచించాను. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిని తెలుసుకోవాలి. అందుకే మీ మధ్యకి నేను తీసుకొస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా డీప్గా ఆలోచించాను ఎఫెసు పట్టణం గూర్చి. ఆసియాలో 7 సంఘాలు. మొదటి సంఘం ఎఫెసు సంఘం. కొన్ని లక్షల సంఘాలు మన దేశంలోనే ఉన్నవి. అంటే ప్రపంచం అంతటా చూస్తే ఇంకా కొన్ని లక్షల సంఘాలు ఉండవచ్చు. కానీ బైబిల్లో 7 సంఘాలని 7 సంఘాలని చెప్పబడి ఉన్నది. ఇక్కడైతే కొన్ని లక్షల సంఘాలు ఉన్నవి అని మీరు అనుకోవచ్చు. ఈ ఎఫెసు సంఘము నుండే విస్తరించబడినది. ఎఫెసు సంఘం నుండి విస్తరించబడినది. ఇంకా 6 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో నుండి కూడా విస్తరించబడినవి. అంటే యేసు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఏం జరిగింది? శిష్యులు వెళ్ళి బాగా సేవ చేశారు. తర్వాత ఆ టైంలో క్రీస్తు మార్గమును వెంబడించుచున్న వారిని పట్టుకొని చెరసాలలో వేసిన సౌల్ అను వ్యక్తిని యేసు దర్శించి తన పిలుపుని ఇచ్చి అద్భుతముగా గొప్ప అపోస్తలుడుగా వాడుకున్నాడు. అందుకే అనేక పత్రికలు బయటికి వచ్చినవి బైబిల్లో యాడ్ చేయబడి ఉన్నది. ఆ పౌల్ వెళ్ళి ఎఫెసు పట్టణంలో పరిచర్య చేసి అక్కడ సంఘమును నిర్మించాడు. అక్కడి నుండి విస్తరించబడినది ప్రపంచం అంతటా. అదన్నీ ఎఫెసు సంఘమే. కాబట్టి చాలా గొప్ప అర్థము ఉన్నది, మర్మములు ఉన్నవి దీని వెనుక. మనం తెలుసుకోవాలి ఈ సంవత్సరం. అందుకే మీకు నేను ఈ విషయమును తీసుకొని బోధిస్తున్నాను. చాలాసేపు నేను స్టడీ చేశాను ఈరోజు. ఎఫెసు సంఘం అంటే 7 సంఘాలు. ఫస్ట్ సంఘం ఎఫెసు సంఘం. అంటే ఇది మూలము. ఈ సంఘము ఫస్ట్ స్టార్ట్ చేయబడినది అక్కడ
పౌలుగా మారి చేసిన సేవలో స్టార్ట్ చేయబడినది కాబట్టి అక్కడి నుంచి మొత్తం విస్తరించబడినది. ఈ ఎఫెసు సంఘం ఎక్కడ ఉన్నది? అది మీ మైండ్లో నేను వేస్తాను. తుర్కీ అంటారు, కొందరు టర్కీ అంటారు. తుర్కీ దేశం అంటే ఈ ఈరాన్, తర్వాత ఇప్పుడు మొన్న యుద్ధం జరిగింది కదా, ఇజ్రాయేలు, పాలస్తీన్, ఈరాన్, అక్కడనే ఆ సైడ్లోనే ఈ తుర్కీ ఉన్నది, అక్కడే ఉన్నది. అండ్ చూడండి, ఫస్ట్ ఈ లోకం పుట్టినప్పుడు ఆ ఏరియాలోనే ఇజ్రాయేలు, మధ్య కిழக்கு నాడుగలు అంటే తమిళ్లో చెప్తారు. మధ్య కిழக்கு నాడుగలు అంటే సెంటర్లో ఉన్న తూర్పు దేశాలని దానికి అర్థము. అక్కడనే ఏదైనా తోట ఉన్నది. అక్కడే ఫస్ట్ నరుడు ఆదాం దేవుడు అక్కడ సృష్టించాడు. ఆదాం యొక్క భార్య అవ్వ, ఆమె కూడా దేవుడు సృష్టించి ఏదైనా తోటలో పెట్టి తర్వాత విధేయత లేదని అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. ఇదన్నీ అక్కడనే ఉన్నవి. ఫస్ట్ ఆదాం అక్కడనే స్టార్ట్ కాబట్టి ఫస్ట్ అక్కడనే ప్రజలంతా గుంపు కూడి ప్రజలు అక్కడనే పెరిగి మళ్ళీ మెల్లిగా మన భారతదేశానికి వచ్చారు. ఇప్పుడు భారతదేశంలో 150 కోట్ల ప్రజలు అయిపోయారు. అంటే మూలము తుర్కీ దేశములో ఎఫెసు పట్టణము. అక్కడ పడమటి సముద్రపు ప్రక్కనే పడమటి సైడ్లో సముద్రం ఉన్నది. సముద్రం ప్రక్కనే ఉన్న మంచిగా పేరు పోయిన ఒక సిటీ ఏది? ఎఫెసు పట్టణం. సముద్రం పక్కకు ఉన్నది హార్బర్ అంటే షిప్పు, సామాన్లు వెళ్ళడం రావడం ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉంటుంది. పెద్ద బిజినెస్ సిటీ అండి, పెద్ద బిజినెస్ సిటీ. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఎఫెసు పట్టణము ఆరంభంలో చాలా ముఖ్యమైన రోమ్ సామ్రాజ్య పట్టణముగా ఉన్నది. ఎఫెసస్ అంటే దానికి అర్థము ఇష్టపడే. ఒక వస్తువును మనం ఇష్టపడితే నాకు చాలా ఇష్టం అండి అని చెప్తాం కదా. ఎఫెసస్ అంటే అర్థం ఏమిటి అంటే చాలా ఇష్టపడేది అని దానికి మీనింగ్. డిజరబుల్ అని దానికి మీనింగ్. అవును, ఇప్పుడు తుర్కీ దేశంలో ఇజ్మీర్ స్టేట్, ఇప్పుడు తెలంగాణ స్టేట్ అని మనకున్నది, తమిళనాడు స్టేట్ అని ఉంది కదా. ఇజ్మీర్ స్టేట్లో ఉన్న సెల్సుకిల్ అనే పట్టణమే ఎఫెసు పట్టణం ఇప్పుడు సెల్సుకిల్ పట్టణం అని పిలువబడుచున్నది. చాలా పెద్ద పట్టణం అండి, పెద్ద బిజినెస్ జరిగే పట్టణం. ఇంకొకటి మీకు చెప్పాలన్నా, క్రీస్తు జన్మం ముందు, క్రీస్తు జన్మం తర్వాత. క్రీస్తు జన్మం కంటే ముందు 500 సంవత్సరం, ఆ టైంలో 500 సంవత్సరం, ఆ టైంలోనే అది పెద్ద సిటీ అంట. కొద్దిగా ఆలోచించండి. ఇప్పుడు మా నేను వరంగల్లో ఉన్నా. హైదరాబాద్, వరంగల్, చెన్నై, బెంగళూరు పెద్ద పెద్ద సిటీ ఇప్పుడు బాగా పెద్దగా అయిపోయినవి. కానీ ఒక 25-30 సంవత్సరాల ముందు కొద్దిగా చిన్నగా ఉండే, ఫుల్ ఇప్పుడు డెవలప్ అయింది. మొన్న హైదరాబాద్లో గచ్చిబౌలి దగ్గర వస్తే ఈ లోకంలోనే ఉన్నామా వేరే లోకంలో ఉన్నామా అని అనిపించింది నాకు. ఎందుకంటే అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, లైటింగ్, ఇది అన్నీ చూస్తే మనం ఇక్కడనే ఉన్నామా ఈ లోకంలోనే అనిపించింది. అంటే అంత డెవలప్ అవుతున్నది, బాగా స్పీడ్గా జనాలు పెరుగుతున్నారు, సంఖ్య పెరుగుతున్నది. ఒక ఫుల్నెస్ దేశం అందట, ప్రపంచం అందట ఒక నిండుతనం కనబడుచున్నది.
చూడండి, దాదాపు 3500 సంవత్సరాల క్రితం. అప్పుడే అది పెద్ద సిటీ అండి అక్కడే. అంటే దీని ద్వారా మనకి ఏం అర్థం అవుతున్నది? భారతదేశంలో అప్పుడు ఎవరు లేరు, మొత్తం ఫారెస్ట్గా ఉన్నదో ఏమో మన దేశం, మనుషులు లేరు. అక్కడి నుంచి అది సెంటర్ ప్లేస్, మత్య కళకు దేశం అని తమిళ్లో చెప్తారు. మత్య అంటే సెంటర్, లోకానికి సెంటర్. అక్కడనే ఆదాం ఫస్ట్ సృష్టించబడ్డాడు. అక్కడి నుంచి జనం పెరిగి పెరిగి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి ఇట్లా వెళ్ళి చెదిరిపోయి మన దేశానికి అక్కడి నుంచి వచ్చి వాళ్ళు మళ్ళీ సంఖ్య పెరిగి చాలా పెద్ద దేశం అయింది భారతదేశం. అంటే చాలామంది అంటారు, ఓ తెల్ల ప్రజలు దేవుణ్ణి మన దేశానికి తీసుకొచ్చారని అని చెప్తూ ఉంటారు. నేనే చాలాసార్లు విన్నాను. అంటే ఈ యేసుప్రభు మన దేవుడు కాదండి, బయట నుంచి తీసుకొచ్చారు వీళ్ళు అని కొందరు ఇలా మాట్లాడడం కూడా నేను విని ఉన్నాను. నిజం ఏమిటి తెలుసా? అంటే అక్కడి నుంచి సువార్త వచ్చింది, అక్కడి నుంచి సంఘం వ్యాపించబడి విస్తరించబడి మన దేశానికి వచ్చింది అనేది సత్యమే. ఇంకొకటి, మనము కూడా అక్కడి నుండి వచ్చాం. అప్పుడు భారతదేశంలో ఇక్కడ ఏం లేదు కదా ఆ టైంలో. 3500 సంవత్సరాలు అంటే కొద్దిగా చూడండి. అప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీగా అయింది మన దేశం, అభివృద్ధి చెందినది. మనము కూడా అక్కడి నుంచే వచ్చాం. మన కుటుంబ చరిత్రను తవ్వి చూస్తే, ఇంకా నాన్న తాత అని చూస్తే లాస్ట్లో తప్పకుండా ఒక కనెక్షన్ అక్కడ ఉంటుంది. కాబట్టి తర్వాత ఆ దేశంలో కూడా విగ్రహాలను పూజించే పెద్ద గుడి ఉన్నదంట. ధ్యానాల్ అనే ఒక దేవత పేరు అక్కడ చాలా ఫేమస్ అంట, అక్కడ ఎఫెసు పట్టణం. కాబట్టి దానికి పెద్ద గుడి కట్టారంట అక్కడ. అప్పుడే కట్టి విగ్రహాన్ని ఆరాధించుచున్న వారు పెద్ద గుంపు అప్పుడే అక్కడ ఉన్నారంట ఎఫెసు పట్టణంలో. దీని వలన ఏం అర్థం అవుతున్నది? అది కూడా అక్కడి నుండే వచ్చినట్టు ఉంది. ఈ టెంపుల్, విగ్రహాన్ని పూజించడం, ఇది కూడా అక్కడి నుంచే వచ్చినట్టు ఉంది. మన దేశంలో ఏమంటారు? లేదు ఇది మన సంప్రదాయం అని అంటారు కదా. లేదు అది కూడా అక్కడి నుండే వచ్చింది. వారి విశ్వాసం, ఒక్కొక్కరి విశ్వాసం వారికి. ఎవరి విశ్వాసంలో వెళ్ళి తలపెట్టవద్దు, వారిని డిస్టర్బ్ చేయవద్దు. వారి విశ్వాసం వారికి. కానీ నేను చెప్తున్నాను, 3500 సంవత్సరాల ముందే ఆ ఎఫెసు పట్టణం అట్లా ఉన్నదంట. కాబట్టి అక్కడి నుంచి పౌలు అక్కడ సంఘమును ఏర్పాటు చేసి అక్కడ సువార్తను బలముగా ప్రకటించడం ద్వారా అక్కడ సంఘం స్థాపించబడి అక్కడి నుంచి వచ్చి మన దేశంలో అది బాగా వ్యాపించినది. మన దేశంలో మాత్రం కాదు, ప్రపంచం అంతటా సువార్త ద్వారా సంఘాలు విస్తరించబడినది. కొన్ని లక్షల సంఘాలు. అవును, దైవ శక్తి ద్వారా అది ఏర్పాటు చేయబడినది, మన శక్తి కాదు, దైవ శక్తి ద్వారా. కాబట్టి ఎఫెసీ సంఘములో ఉన్న వారికి ఈ సంవత్సరము వారిని సిద్ధపరచాలి, వారిని రెడీ చేయాలని ఆ లెక్క వెనుక బైబిల్ గ్రంథంలో ఉన్న లెక్కలు దేవుడు నాకు బోధించి, నీవు ప్రజలకు చెప్పు, వారిని సరిచేయి, ఆత్మీయ జీవితంలో స్థిరముగా ఉండాలని వారితో నీవు మాట్లాడు అని దేవుడు నన్ను నడిపించాడు. కాబట్టి నేను ఈ మాటలను మీకు చెప్తున్నాను. దీని వెనుక చాలా అర్థాలు ఉన్నవి. ఎఫెసీ పట్టణానికి పౌలు వెళ్ళాడంట.
19వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయములో సంచరించి ఎఫేసునకు వచ్చి, పౌలు ఎఫేసు పట్టణానికి వచ్చి అని 19వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో ఉన్నది. అక్కడికి వచ్చి వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సంగతియే మేము వినలేదని చెప్పిరి. పౌలు అక్కడ వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాకు అసలే తెలియదని అక్కడ ఉన్నవారు అంటున్నారు. పరిశుద్ధాత్మ గురించి తెలియదు, మాకు ఎవరు చెప్పలేదని. వెంటనే అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసము పొందితీరని అడగగా వారు యోహాను బాప్తిసమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చనని చెప్పాను. 19వ అధ్యాయం 5వ వచనంలో వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. ఫస్ట్ మీరు పొందిన బాప్తిసం ఏమిటి అంటే యోహాన్ బాప్టిసం. అంటే యోహాన్ బాప్టిసం కాదు. యోహాన్ ఏమన్నాడు, నా వెనుక ఒక వ్యక్తి వచ్చుచున్నాడు, యేసు నామములో మీరు బాప్టిసం తీసుకోవాలని చెప్పాడు కదా, కాబట్టి మీరు కరెక్ట్గా బాప్టిసం తీసుకోవాలని పౌలు బోధిస్తే చాలామంది ఏం చేశారంటే యేసు నామంలో వారు బాప్తిసము పొందిరి. తర్వాత అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనంలో, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ దిగి వస్తే ఇక్కడ 2 విషయాలు చెప్పబడి ఉన్నది. ఈ వాక్యమును ఈరోజు మీరు వాక్యమును వినుచున్న మీరు తీసుకోవాలి. ఎఫెసీ పట్టణంలో ఉన్నవారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. అంటే సంఘ బిడ్డలు రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొందాలి. అదే వారి యొక్క పునాది. సంఘములో మీరు చేర్చబడి సంఘంలో ఉన్నారంటే ఇవి 2 తప్పకుండా ఉండాలి. ఒకటి పాప క్షమాపణ, ఇంకొకటి పరిశుద్ధాత్మ అనుభవం. అక్కడ ఏం చెప్పబడి ఉన్నది? పౌలు చేతులుంచగా పరిశుద్ధాత్మతో నింపబడిరి. చేతులు చాలా శ్రేష్టమైనవి మన శరీరంలో. చేతులు ఈ పని చేసేది అన్ని చేతులే కదా. ఇప్పుడు వేరే భాగములు ఉన్నవి, కడుపు, గొంతుకు పని మాట్లాడాలి, కడుపుకు పని మనం ఏది తింటున్నామో దాన్ని అరగాలి. అంటే ఒక్కొక్క అవయవం కూడా ఒక్కొక్క పనిని చేస్తుంది. కన్ను చూచుచున్నది, చెవి వినుచున్నది, నోరు మాట్లాడుచున్నది. ఈ చెయ్యి మాత్రం పని చేయాలి. అవును, ఈ చేతులు కొద్ది శ్రేష్టమైనవి మన దేహంలో. గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా ఈ చేతులుంచి ప్రజలను అభిషేకించారు. ఈ చేతిలో దేవుని శక్తి వెల్లడి చేయబడుతుంది ఈ చేతుల ద్వారా. యేసు ప్రభు కూడా తన చేతులను వారి మీద ఉంచి బ్లెస్ చేశాను. చాలా ప్రజలు నలుదిక్కు నుండి జనము ప్రభును వెదకి వస్తే అందరి మీద చేతులుంచి ప్రార్థన చేశాను.
ఇప్పుడు కూడా చూడండి, చాలా మినిస్ట్రీస్లో సేవకులు ఏం చేస్తారు, నిలబడి అందరికీ ప్రేయర్ చేస్తారు, ఇలా అనాయింటింగ్ అంటారు, అందరికీ ప్రార్థన చేస్తారు. ఈ చేతులు చాలా శ్రేష్టమైనవి. పౌలు ఏం చేశాడు, చేతులు ఇస్తే వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి భాషలు మాట్లాడారు, ప్రవచించారు. అవును, అంత్య దినములో నా ఆత్మను మీ మీద కుమ్మరించేదాను, అప్పుడు వారు ప్రవచించెదరు, భాషలు మాట్లాడుదురు, దర్శనము చూస్తారు అని బైబిల్ గ్రంథంలో ఉన్నది కదా. అది అక్కడ నెరవేరినది అక్కడ. కాబట్టి ఈ వాక్యమును ఈరోజు తీసుకోవాలి. అంటే ఎఫెసీ పట్టణంలో అది జరిగింది కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి, భాషలు మాట్లాడాలి, అటువంటి ఒక అనుభవంలోనికి పోవాలి. ఇది నాకెందుకండి, నేను రక్షణ పొందాను, నాకు నమ్మకం ఉన్నది, యేసు రక్తం ద్వారా కడగబడాను, ఇంకా చాలు. ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదగాలి. అదే యేసు ప్రభు యొక్క రాకకి సిద్ధపడడం. లేకపోతే అలాగే నేను ఉంటాను, ఎప్పుడో ఫార్మాలిటీ కొరకు 1 గంట చర్చికి వెళ్తా వస్తా, ఇంకా మిగిలిన రోజు అంతా అలాగే ఉంటాను, అలా కాదు. పరిశుద్ధాత్మ మీ మీద ఉన్నది, ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడారు, తర్వాత ప్రవచనం చెప్పారు. ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఎఫెసు సంఘం గురించి నేను ముందుకు తీసుకొని వెళ్తున్నాను మాట్లాడి. మీ పునాది ఇది రెండే, రక్షణ, పరిశుద్ధాత్మ. అలా పొంది ఉన్నారా? పొంది ఉన్నట్లయితే ఎఫెసీ సంఘమును మనం జ్ఞాపకం చేసుకొని, అబ్బా దేవుడు ఈ కృపను నాకు కూడా ఇచ్చాడు అని చెప్పి సంతోషపడి ముందుకు వెళ్ళాలి. మన బ్యాప్టిజం కరెక్ట్గా తీసుకున్నామా, నీటి బ్యాప్టిజం అన్నీ మనం చెక్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎన్నోసార్లు మేము ప్రార్థన చేసినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది, దేవుని పవర్ అలా పాస్ అయి వెళుతూ ఉంటుంది. నేను ఇప్పుడు 2-3 డేస్ నా ప్రేయర్ టవర్లో కొద్దిసేపు కూర్చొని వస్తున్నాను. అక్కడ పనులు జరుగుతున్నవి. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెడితే ఆయన మంచి వ్యక్తి, సేవకుడు కావాలని, నేను సేవకుడు అయిపోవాలని బాగా ప్రేయర్లు గడిపే వ్యక్తి, మంచి వ్యక్తి. ఈ కాలంలో ఏం జరిగిందో, ఒక 6 months నుంచి ఆయన కనబడట్లేదు. అంతకుముందు మా ప్రేయర్ టవర్లో బాగా ప్రేయర్లు గడుపుతూ ఉంటారు, ఇప్పుడు కనబడట్లేదు. కాబట్టి ఆయనకి ఏం జరిగిందో, ఏం ప్రాబ్లం అయిందో తెలియదు. ఆయనే మాట్లాడము, అది కనబడుచున్నది, ఇది కనబడుచున్నది అని చెప్పడము, ఇట్లా బాగా ప్రాబ్లం చేస్తే వాళ్ళ సహోదరుడు తర్వాత తల్లి ఇద్దరు వచ్చి, సార్ ఆయన పరిస్థితి బాగలేదు సార్, ఏం తినట్లేదు సార్, బక్కగా అయిపోయాడు సార్, ఏం తినట్లేదు సార్, ఆయన కొరకు మీరు ప్రార్థన చేయాలి సార్ అని చెప్తే, సరే ప్రార్థన చేస్తానని చెప్పాను. కానీ ట్యాబ్లెట్ కూడా ఏదైనా డాక్టర్ ఇస్తే ఒకటి వేసుకోవయ్యా, ఎందుకంటే నిద్ర సరిగా లేకపోతే ఇటువంటి ప్రాబ్లం వస్తుంది. కరెక్ట్గా నిద్రపో, 8 hours నిద్రపోవాలి. కాబట్టి నిద్రపోమని చెప్పాను, ఆ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పాను. సరే అన్నాడు. కానీ మీరు ప్రేయర్ చేయండి 2-3 రోజులు నన్ను ఫోర్స్ చేస్తే నిన్న నేను ప్రేయర్ చేశాను. ఎందుకంటే ప్రేయర్ చేసినప్పుడు మేము కూడా పవర్గా ఉండాలి కదా, ఛార్జ్తో ఉండాలి కదా. నిన్న దేవుని సన్నిధిలో కొద్ది సమయం గడిపాను. సరేని ప్రేయర్ చేస్తా అన్నాను. ప్రేయర్ చేస్తా అంటే దేవుని శక్తి ఆయన మీదకి వచ్చింది. అలాగే నా ముందు పడి సరెండర్ అయ్యి తలను అలాగే నేల మీద పెట్టి అలాగే పడిపోయి ఉన్నాడు. దేవుని ఒక శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఆయనను తాకింది. ఆయన మీద దేవుని యొక్క ప్లాన్ ఉన్నది. అపవాది డిస్టర్బ్ చేస్తున్నాడు,
ఎవరి మీద దేవుని ప్లాన్ ఉన్నదో అపవాది డిస్టర్బ్ చేస్తాడు. యేసు ప్రభు చూడండి, దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్ని డిస్టర్బెన్స్. మోషేను దేవుడు రెడీ చేసినప్పుడు జన్మం నుంచి ఆయనకి ఎన్ని డిస్టర్బెన్స్. అపవాది చూస్తూనే ఉంటాడు, ఓ దేవుడు వాడుకుంటాడా చూద్దాం, నేను వదిలిపెట్టాను, సర్వనాశనం చేస్తానని వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈయన మీద దేవుని దృష్టి ఉన్నది, కానీ అపవాది డిస్టర్బ్ చేస్తున్నాడు. యేసు ప్రభు యొక్క గాయాలు ఆయన మీదకి వచ్చినవి మొత్తం అవుట్. అందుకే చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవం పొందినవారు, రక్షణ పొందినవారు మీరు కూడా ఎఫెసు సంఘంలో పునాది అని అనుకోవాలి. ఎందుకంటే పౌలు అప్పుడే దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఎఫెసు పట్టణంలో ఆయన స్టార్టింగే అది. పరిశుద్ధాత్మ దిగి వచ్చారు ఆయన హస్తం ఉంచినప్పుడు, ఇదే స్టార్టింగ్. కాబట్టి అటువంటి అనుభవం కలిగిన వారు సంతోషపడండి. ఎఫెసు పట్టణానికి రాసిన దాన్ని మీరు సొంతంగా తీసుకోండి. దేవా, నా గురించి చెప్పావు కదా, నీ కష్టమును ప్రయాసను ఎరిగి ఉన్నాను, నీవు నా కొరకు భారం భరించావు. అపోస్తలుగా ఉన్నవారు అపోస్తలు కారు అని నీవు గ్రహించగలవు, ఆ కృపను నీకు ఇచ్చాను. తర్వాత మొదటి ప్రేమను కోల్పోతీవి. ఇవన్నీ అక్కడ 2వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది కదా, ప్రకటనలో. నేను ప్రభువా ఇదన్నీ ధ్యానించి నా జీవితాన్ని సరిచేసుకొని మొదటి ప్రేమను పొంది నేను ఆత్మీయ జీవితంలో నేను ముందుకు వెళుతాను ప్రభువా, నీ రాకకు నేను సిద్ధపడతాను. ఎఫెసీ సంఘానికి ప్రత్యేకమైన పిలుపు ఇప్పుడు. ఆత్మీయ జీవితాలు వర్ధిల్లాలి, రాకకు సిద్ధపడాలి. రాకకు సిద్ధపడాలి. ఇంతకుముందు మనము నిర్లక్ష్యముగా తర్వాత చూద్దాం, ఆ టైం కాదు, టైం దగ్గరకు వచ్చేసింది. సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ఏంటి అంటే ఎప్పుడు ప్రేయర్ల దేవా 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 అని అట్లా నేను అనట్లేదు. మొదటి ప్రేమను మళ్ళీ మీరు పొందారంటే సిద్ధపడినట్టే. అవును. తర్వాత అయ్యో నా కొరకు కష్టపడ్డావు కదా, నా కొరకు ప్రయాసపడ్డావు కదా, భారం భరించావు కదా, అటువంటి మీ అనుభవం మీకుంటే అబ్బా కరెక్ట్గా దేవుడు మాట్లాడాడు అయ్యా, ఇక నేను ఎప్పుడు కూడా సనుగను, దేవా నీ చిత్తమని ముందుకు వెళ్తాను, అదే సిద్ధపడ్డాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడదాం, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుదాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒకసారి ఈ మాటలను వినిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. ఎఫెసు సంఘానికి చెందిన వారు, అక్కడ ఏం జరిగింది ఆరంభంలో అదన్నీ చెప్పాను. అవును, ఎఫెసు సంఘం నుండి విస్తరించబడినది మొత్తం ప్రపంచం అందట. ఆ విషయంను చెప్పాను. ప్రభువా, ఒక జ్ఞానం రావాలి, సిద్ధపడాలి అను విషయం చెప్పాను. ప్రతి ఫ్యామిలీపై నీ శక్తి కుమ్మరించబడునుగాక. ఇప్పుడే నీ శక్తి వారి యొక్క బాడీలో, వారి యొక్క కుటుంబంలో వచ్చునుగాక. ఇప్పుడే ఏ అపవాది క్రియలకు అధికారం లేదు. ముట్టండి తండ్రి. I bind every darkness in the name of Jesus. ప్రజల మనోనేత్రాలను తెరవండి, అనేక విషయాలను తెలుసుకున్నట్టు చేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.
ఒక చిన్న అనౌన్స్మెంట్. ఏప్రిల్ నెల 17, 18, 19 విజయవాడలో పెద్ద సభలు ఉన్నవి. సువార్త సభలు, సువార్త ప్రకటించబడే టైం ఇది. ప్రజలందరికీ అని ప్రభు చెప్పాడు. కాబట్టి బహిరంగ సభ, మతము, కులము భేదం లేకుండా అందరూ రావాలి. కాబట్టి బిషప్ బసరయ్య స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేశాం. శుక్ర, శని, ఆది. ప్రభు ఖచ్చితంగా మీతో మాట్లాడుతాడు. ప్రవచన రీతిగా దేవుడు మిమ్మును అక్కడ సిద్ధపరుస్తాడు, తన శక్తితో నింపుతాడు. కాబట్టి ఎవరు మిస్ చేయకండి. మీ కుటుంబం, మీకు తెలిసిన వారు అందరూ చెప్పండి, అందరిని తీసుకొని రండి. అక్కడ మనం కలుసుకుందాం. మమ్మల్ని ప్రేమించే బిడ్డలు చాలామంది విజయవాడలో ఉన్నారు. అందరు రండి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.